బాగా దగ్గొచ్చేస్తుందిరా. సర్లే. హలో ఎవ్రీబడి. హలో ఎవ్రీబడి. గొంతులో గరగరా ఉంటే ఫిక్స్ చేసుకోవచ్చు కదా. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం ఒక చెత్త సిరీస్ స్టార్ట్ చేసాం. సారీ, కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం. దాని పేరే ఆల్ మిక్సింగ్ రోత. మరి ఇంకా రోతకి ర్యాంప్ ఆడిద్దాం పదండి. ఈ ఎపిసోడ్స్ లో ముఖ్యాంశాలు, హెడ్లైన్స్ అంటూ ఏముండవు, డైరెక్ట్ గా అటాకింగే. కలయకలేంటి మీరు సోదరు ఎప్పుడు గట్టిగా ఏదో కరుణం బయట లాగా యాక్ట్ చేస్తున్నట్టు రావిడ ఇలాగా ఆలిపోయి అమ్ములారా నా కోసం ఏడవద్దు అని యాక్ట్ చేస్తున్నట్టు రా అమ్మాయ. చూడు పాస్టర్ అంకులు, నేను ఇంతకు ముందు కూడా పాస్టర్స్ ని రోస్ట్ చేసా. వాళ్ళందరూ ఫేకే, కానీ నువ్వు క్రింజు. నువ్వు ఇక్కడ జీసస్ క్రైస్ట్ ని రిప్రజెంట్ చేస్తున్నావు, సో నువ్వు సౌమ్యంగా ఉండాలి. అంతేగాని సైతాన్ నీలో దూరేసినట్టు చేస్తావేంటి? ఇదొక్కటే కాదు మామ, ఇలాంటి రోత చాలానే చేశాడు వీడు. దశంబాకు కూడా ఇచ్చేవాడు అంటే ఎవరో చెప్పండి. చూడండి 14-20 చూడండి. ఏది కాగితం చూసావు నువ్వు? 14-20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడు దేవుడు స్తుతింపు పలుక పుష్ప. బైబిల్లో వాక్యం తను చెప్పలేకపోయింది అంటే ఓకే, తనకంత నాలెడ్జ్ లేదనుకుందాం. కానీ తర్వాత అయినా కూడా కరెక్ట్ వాక్యమే చెప్తుంది కదా అంకులు. ఏదో ఇంకా తప్పే చెప్తున్నట్టు విసుక్కుంటున్నావు, పైగా పుష్ప అంట. వాళ్ళకేమో బైబిల్లో వాక్యాలు తెలీదు, నీకేమో నీ సంఘానికి వచ్చే వాళ్ళ పేర్లు కూడా తెలీదు. అమ్మ వచ్చిందా? అమ్మ నానా అమ్మ రాలేదు, నాన్న రాలేదు, ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నారు. నువ్వు కూడా తీసుకోపోయావా? అనవసరంగా వచ్చావు. వాళ్ళ అమ్మా నాన్నకి హెల్త్ బాగోక రాలేదో, ఇంకేమైనా పనుండి రాలేదో అని అర్థం చేసుకోకుండా నువ్వు కూడా మానేయచ్చు కదా అంటావేంట్రా ఏ బ్రసోడా? అసలు ఆ అక్క చేసిన తప్పేంటి అంతలా ఇన్సల్ట్ చేసావు? తిరిగి తన నీ మీద ఒక్క బాడీ షేమింగ్ జోకేస్తే నీ పరిస్థితి ఏంటి? ప్లీజ్ నన్ను వదిలేసి. చివరిగా ఒక మాట చెప్తా, నువ్వెలా పుట్టడం నీ తప్పేం కాదు. నీలాంటి వాళ్ళని చూస్తే జాలి, దయ, కరుణ ఉంటాయి. కానీ నువ్వు చేసే పనులకి అవి లేకపోయినా పర్లేదు, కానీ చీకొట్టించుకునే స్థాయికి దిగజారిపోకు. అవుతుంది మధు, మనందరి మీద మనసు అవుతుంది, కానీ నా మీద నన్ను వదిలేసి ఎంత మంది దగ్గర తిరుగుతావో, ఇంకా ఏం చేస్తావో చెయ్యే. సుత్తనే ఉంటా ఇదే కథలు. మొత్తం కుచ్చి పారదింగుతున్నావు కదా. పొలాల పంట ఏం చెప్తున్నావు అసలు నాకు అర్థమైతలేదు. నువ్వు ఇంకా పొలాలలో ఏం చేసినావు ఇప్పటిదాకా? ఆ వీడియో రాలేదు, కానీ చేసిన తర్వాత వీడియో తీసి పెట్టి మనసు ఆయన అంటున్నావు, ఇది అంటున్నావు. అందరి మీద అవుతుంది మనసు. ఈ మధ్య మనసు బాగా పెద్దగా అయిపోయింది, విశాలంగా. అది అబ్బాయి కాదురా అమ్మాయిరా అని చెప్తే వీడు వెండు. తనే ఒకసారి చెప్పింది, సారీ చెప్పాడు, నేను అమ్మాయిని కాదు అబ్బాయిని, ఇంకెప్పుడు ఏమేమదు ఒసేమదు అంటూ వీడియోలు పెట్టకరా కుక్క అని వార్నింగ్ కూడా ఇచ్చింది. సారీ ఇచ్చాడు, అయినా కూడా వీడు ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తానంటూ, ఆ గిఫ్ట్లు ఇస్తానంటూ నాన్ సింక్ లో రీళ్లు పెట్టడం మాత్రం మానలేదు. అయినా కూడా వదలలేదు నాకు. పొలాలలో ఏం చేసినావు ఇప్పటిదాకా? ఆ వీడియో రాలేదు, కానీ చేసిన తర్వాత వీడియో తీసి పెట్టి వాడు చేలో డాన్స్ చేస్తే దాని గురించి మాట్లాడడం మానేసి అక్కడ ఇంకేదో జరిగింది, ఆ వీడియోలు బయటికి రాలేదంటావేంట్రా మడత సీను? అయినా వాడు నీకు రిప్లై ఇచ్చిన ప్రతి వీడియోలో నేను మొగొండ్రా ముర్రో అని మొత్తుకుంటుంటే నీకు మూడు ఎక్కడి నుంచి వస్తుందిరా? మూలశంక నుంచా? ఉందంటారా లేదంటారా? ఏమో సార్ నాకు కనపడదు. నిజంగానే మీకు దేవుడు వస్తుందా? షూర్ గా. షూర్ అక్క, పక్కా. మీకు రాదనుకుంటా. వస్తుంది. యాక్టింగ్ మీతో ఇంటర్వ్యూ. అలా ఎలా చెప్పగలుగుతావు అక్క? రాదు మీకు. వస్తుంది. యాక్టింగే చేస్తున్నారు. ఏం జరిగింది ఇప్పుడు? మనం ఎక్కడ ఉన్నాం? ఇంటర్వ్యూలో. మరి కొద్దిసేపు ఏం జరిగింది? ఒక పక్కేమో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇంకో పక్కేమో శత్రు దేశం నుంచి కాదు మనోళ్ళ నుంచే మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలని కొట్టుకు చేస్తున్నారు. ఇలాంటి గొప్ప విషయాల దగ్గరికి రాని దేవత స్టూడియోలో కూర్చొని కాఫీ కాఫీ అని అరిస్తే ఇక్కడికి వచ్చిందంట. నిజంగా సీరియస్ మ్యాటరే మామ. దేవుళ్ళు దేవతలు ఎంత పవర్ఫుల్ గా ఉంటారు, వాళ్ళు ఉండే టెంపుల్స్ ఎంత పవిత్రంగా ఉంటాయి, ఆ దేవుళ్ళకి సేవలు చేసుకునే వాళ్ళు ఎంత నియమ నిష్టలతో ఉంటారు. అలాంటి వాళ్ళకే దర్శనం ఇవ్వని దేవుళ్ళు ఈ జనరేషన్ లో అబద్ధాలు, సొల్లు, పాపాలు చేసే మనుషుల మీదకి వచ్చారంటే ఎలా నమ్మాలి? ఆ యాంకర్ అక్క రెచ్చగొడితే ఈ అక్క మీదకి దేవత వచ్చేసిందంట. తర్వాత ఇంతవరకు ఏం జరిగిందని అడిగితే నాకు తెలీదు అంటుంది. వా అక్క, ఏం జరిగింది ఇప్పుడు? దేవుడు వచ్చినట్టు ప్రూఫ్ చేయండి. అందరూ వచ్చి మీ కాళ్ళ దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. మీరు అట్లా మీడియా నాకు దేవుడు వస్తాడు. ఏది దేవుడు? ఏది దేవుడు? సరే చెప్పండి, ఎవరి గురించి చెప్పండి.
లవ్ చేసినవే నువ్వు లవ్ చేసిన పెళ్లి అవుతుంది అందరితో అవుతుంది పెళ్లి. నన్ను అడుగు నాకు పసుపు బండారి కావాలి నిమ్మ పండ్లు కావాలి బిడ్డ అని చెప్తా చూడు. నన్ను ఇంచపరిచి మాట్లాడద్దు. మీరు ఎప్పటికి వస్తుంటారా అమ్మ? ఎప్పటికి వస్తా ఎప్పటికి ఉంటా మీ మనసులని. ఇప్పుడే కదక్క ఒక చేట భారతం చెప్పా, మళ్ళీ ఇంకో వీధి నాటకం తీసుకొచ్చారేంటి? నాకు పసుపు బండారి కావాలి నిమ్మ పండ్లు కావాలి బిడ్డ. పసుపు బండారా నిమ్మకాయతో పాటు కొంచెం రైస్ కూడా ఇవ్వండి. అరిచరిచి అలసిపోయింది కదా, పులిహోర కలుపుకుని తింటది. మరి లేకపోతే ఏంటక్క, ఒక పక్క సనాతన ధర్మం గురించి కేసులు పడుతున్నా కూడా పోరాడుతుంటే, ఇంకో పక్క మీరు రీచ్ కోసం ఇలాంటి అడ్డమైన రోతంతా చేస్తున్నారు. సంస్కారహీనులు. హిందూ ధర్మం కోసం మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు, ఇలాంటి చెత్త పనులు చేయకుండా ఉంటే చాలు. మా నాన్నతో ఎవడో ఇలా అన్నాడంట, మీ అబ్బాయి దారి తప్పుతున్నాడు కట్టేయండి అని. అయితే మా నాన్న అన్నాడంట, కట్టేసింది కుక్కల్ని, సింహాలు కాదు, నా కొడుకు సింహం అని. అవును తమ్ముడు, మీ నాన్న చెప్పింది నిజమే, నువ్వు మనిషివి కాదు సింహానివి. అందుకే తీసుకెళ్లి జూలో మింగండి. డ్రాయర్ వేసుకుని డాన్స్ చేసినందుకు థ్యాంక్స్ బ్రో. అంత టాలెంట్ ఉన్న బషీర్ మాస్టర్ కూడా మోకాలు చెప్పల స్టెప్పులు వేయడు కదరా. సర్లే, లైకులు ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి ఇదే కంటిన్యూ చేసావనుకో, మోకాలు చెప్పలు పోతే తర్వాత నీకు చెప్పకూడదు. ఇంకేమైనా స్టెప్ మారుస్తాడేమో అని చూస్తే లేదు, 20 సెకండ్లు అదే స్టెప్. ఆ కాళ్ళు తీసుకొచ్చి నేల కంటిచ్చేస్తున్నాడు. జాగ్రత్త నాన్న, మోకాళ్ళు మొడ్డగుడిసిపోతాయి. సండే మూవీలో ఇలా చైల్డ్ తోటి ఇలా చేస్తారు. దయచేసి నాకు న్యాయం కావాలి, ఆ స్టెప్స్ నాదే. పేరు బుజ్జి అంటారు, హాయ్ బుజ్జి రమేష్ అన్న ఐడి చూసుకోండి ఇన్స్టాగ్రామ్ లో. దాంట్లో 2 years బ్యాక్ నేను ఒక సాంగ్ చేశాను. ఇప్పుడు సండే మూవీలో ఇలా చైల్డ్ తోటి ఇలా చేస్తారు, అది మళ్ళీ చూపిస్తాను. అది స్టెప్ నాదే ఉంది, సాయి పరిస్థితి. ఇప్పుడంతా అదే వైరల్ అవుతుంది ఆ స్టెప్స్. దయచేసి నాకు న్యాయం కావాలి, ఆ స్టెప్స్ నాదే. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో వెళ్ళి చూడండి, 2 years బ్యాక్ నేను ఆ స్టెప్ పెట్టాను అన్నమాట. కాపీ అంటావేంటి బ్రో, సాయి పల్లవి నీలాగా వేయలేదుగా. నాకు అర్థం కాలేదు సార్. అదే నీకంటే బాగా వేసిందిగా. మనకి ఎవరిదైనా స్పీచ్ నచ్చి క్లాప్స్ కొట్టినా, ఏదైనా సినిమాలో సీన్ నచ్చి క్లాప్స్ కొట్టినా, అదిగో మీరు కూడా నాలాగే క్లాప్స్ కొడుతున్నారు, ఇది కూడా కాపీ అంటాడు వీడు. అక్కడతో ఆగితే పర్లేదు, అందరూ ఫస్ట్ నైట్ రోజున ఏం చేస్తారో నేను అదే చేస్తున్నాను, సో అది కూడా కాపీ అంటాడు వీడు. ఎరా అంటావా మరి? లేకపోతే ఈ చిల్లర కాపీ కాన్సెప్ట్ ఏంట్రా బాబు? 2004లో వచ్చిన ఆంధ్రావాలా మూవీలో ఎన్టీఆర్ ఇలాంటి స్టెప్పే ఒకటి వేస్తాడు. ఇంకెందుకు లేటు, వెళ్ళు టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ లో ఇలాంటి స్టెప్ ఒకటి వేద్దాం అనుకుంటున్నాను, నువ్వెందుకేసావు అని చెప్పి కేసు పెట్టు. అప్పుడు ఆయన ఫ్యాన్స్ నీ కొత్తలో రాడ్డు పెడతారు. మళ్ళా నా లైఫ్ లోకి నా ఆంటీ తిరిగి వచ్చింది మామ. నిజంగా మాత్రం అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఉంది. ఏంటి ఆంటీ తిరిగి వచ్చిందా? అంటే ఇన్నాళ్ళు థాయిలాండ్ ట్రిప్ కి వెళ్ళి వచ్చిందా ఏంటి? ఆంటీని లవ్ చేసినప్పుడు మాత్రము ఒక రేంజ్ ఉంటుంది మామ. ఆంటీని లవ్ చేసినప్పుడు మాత్రము ఒక రేంజ్ ఉంటుంది మామ. చేసేదే సిగ్గులేని పని, మళ్ళీ దానికి కలిసి సిగ్గుపడతారేంటి మామ వీళ్ళు? మా కాంబినేషన్ ఎట్లుందో కొంచెం కింద కామెంట్ చేయండి మామ. అసలు ఎంత అడిగినా గానీ వాళ్ళు చేయట్లేదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చూడండి. ఏంటి కమెంట్ చేయాలా? మీ కాంబినేషన్ చూసిన తర్వాత వచ్చే కమెంట్స్ ఏంటో తెలుసా? అబ్బాయి ఆరాటం, ఆంటీ ఆనందం, ఆంటీ కిస్సింగ్, అంకుల్ మిస్సింగ్, ఇవి. ఏదైనా సో గైస్, మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఆటో అయితే తీసుకున్నాను. నేను ఆటో ఎందుకు తీసుకున్నానంటే, ఇన్ని రోజులు నేను సింగిల్ గా ఉంటే నాకు ఒక్క అమ్మాయి కూడా పడలే. అమ్మాయిల కోసం అయితే నేను ఆటో తీసుకున్నాను. మీరు ఒకవేళ అమ్మాయిలు పడకుండా మీరు సింగిల్ వీడి పేరు మిస్టర్ తరుణ్. ఇన్స్టాగ్రామ్ లో వీడు చేసే కాంటెంట్ ఏంటంటే, వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించడంలో తప్పులేదు, కానీ ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర డ్రైవర్ కింద జాయిన్ అయ్యి పని చేయడం మానేసి వ్లాగులు చేస్తాడు. ఆ వ్లాగులు కూడా ఎలా ఉంటాయో తెలుసా? దేని గురించి ఉంటాయో తెలుసా? చూడండి. మళ్ళీ నేను 50,000 అప్పు తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే, మా సేటు మా పిల్లది ఫోన్ అయితే పలగొట్టేసింది కదా, మళ్ళీ తనకు నేను 50,000 అప్పు చేసి ఐఫోన్ అయితే కొనిస్తున్నా. ఎన్ని ఫోన్లు పలగొట్టి నేను కొనిస్తా అంతే. నేను తనను ట్రూగా లవ్ చేశాను. నాకు ఎంత అయినా అప్పు అవన్నీ నేను గుర్చిపోని నేను ఇప్పుడు ఐఫోన్ అయితే కొనడానికి పోతున్నా. ఈ సైడ్ దగ్గర నుంచి అయితే అప్పు తీసుకున్నా. బండి కూడా రెడీ. సేటు కూతుర్ని ప్రేమిస్తున్నా అని చెప్పి సినిమాలకి తిరణాలకి తీసుకెళ్తున్నా అని చెప్పి వ్లాగులు పెడుతూ ఉంటాడు. రీసెంట్ గా సేటు కూతురికి ఐఫోన్ కొన్నా అని చెప్పి ఒక వ్లాగ్ పెట్టాడు. అది వాళ్ళ సేటు చూశాడు. ఇంకేముంది, ఆ అమ్మాయిని చెంప మీద ఫోన్ ని నేలకేసి కొట్టాడు. దాంతో వీడు మళ్ళీ ఒక వ్లాగ్ పెట్టాడు. సో గైస్, మా సైడ్ దగ్గర నేను రాత్రి అనక పగలనక పనిచేస్తున్నా. వాడి కూతుర్ని నాకు ఇస్తారనుకుంటున్నారా? ఎవడో కోటీశ్వరుడు ఉన్న వాళ్ళకే ఇస్తాడు వాడి కూతుర్ని. అందుకే నేనేం చేస్తున్నా అంటే, మా ఐచర్ పాటలు ఒకటి అమ్మి దెంగుతున్నా. ఈ రోజు అది 100 బ్యాగ్ అమ్మి దెంగిన. అంటే నాకు ఇయ్యడు, వాడు ఉన్నోడికే ఇస్తాడు. నేను ఎంత పని చేసినా కూడా వేస్టే కదా. అందుకే అమ్మి దెంగిన. ఏదో ఇదంతా పక్కన పెట్టండి, అసలు ఫస్ట్ ఐఫోన్ ఎలా కొన్నాడో తెలుసా? వీడు కొన్న ఎకరం పొలం అమ్మి కొన్నాడు.
అలా కాదురా ఎరుపు కూడా. ఒరే నువ్వు నిజంగా ప్రేమిస్తే వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడు. వాళ్ళు ఒప్పుకోలేదా, ఆ అమ్మాయి నిన్నే ప్రేమిస్తుందా, అయితే లీగల్ గా ఫైట్ చేసుకో. అంతేగాని వాళ్ళ పరువులు పోయేలాగా వ్లాగ్లు ఎందుకు రా తీస్తావు? బయట క్రైమ్ రేట్లు పెరుగుతున్నాయని వాళ్ళ నాన్న ఆగుతున్నాడేమో. నువ్వు ఈ వ్లాగ్లు చేయడం ఆపలేదనుకో, ఏదో రోజు నువ్వు తోలే వ్యానికి డీజిల్ బదులు నీ రక్తం పోసేస్తాడు. మోనాలిసా తన గురించి మీ అందరికీ తెలిసే ఉంటది కదా, కాబట్టి మనం అది కాకుండా తన కెరీర్ గురించి మాట్లాడుకుందాం. హలో, లవ్ యూ బర్త్డే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. పాపం ఎంత ఎగ్జైట్ అవుతుందో రియాలిటీ తెలియక. మ్యాటర్ ఏంటంటే మామ, ఇంతకు ముందు ఇలాగే రాను మండల్ అని ఒక ఆమె రోడ్డు మీద ర్యాండమ్ గా పాటలు పాడుతుంటే ఒక ర్యాండమ్ పర్సన్ అది రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ సాంగ్ వైరల్ అయ్యి హిమ్మేష్ లక్ష్మి అనే ఆయన ఆమెకు మూవీలో సాంగ్ పాడే ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె సాంగ్ పాడి సెలబ్రిటీ కూడా అయిపోయింది. కానీ ఆ తర్వాత ఆమె మీడియాతో బ్యాడ్ గా బిహేవ్ చేయడం వల్ల అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. నిజానికి ఇలాంటి వాళ్ళకి సడన్ గా ఫేమ్ వస్తే ఎలా బిహేవ్ చేయాలో తెలియదు పాపం. ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటిది ఇంకో ఇన్సిడెంట్ ఉంది. కచ్చా బాదం సాంగ్ అందరికీ తెలుసు. పాడిన మనిషి పల్లీలు అమ్ముకునే ఒక చిన్న వ్యాపారి. ఆయన దగ్గర పేటెంట్ తీసుకుని ఆయన్ని వీడియోస్ లో వాడుకుని ఇప్పుడు రోడ్డు మీద వదిలేశారు. ఇప్పుడు ఆయన పేటెంట్ రైట్స్ అమ్మేశాడు కాబట్టి ఆ పాట పాడడానికి కూడా ఛాన్స్ లేదు. ఇక్కడ సాడ్ ట్రూత్ ఏంటంటే జనాలు ఇలా ఎవరైనా ట్రెండింగ్ లో ఉన్నన్ని రోజులు బానే సెలబ్రేట్ చేస్తారు, ఆ తర్వాత రోడ్డు మీద వదిలేస్తారు. ఐ హోప్ వాళ్ళిద్దరిలాగా ఈ అమ్మాయి లైఫ్ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం మావా. ఈ రోజుకింతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మావా. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన బ్యాకప్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మరి టార్గెట్ త్వరగా ఫినిష్ చేస్తే ఎపిసోడ్ 2 తో తొందరలోనే వచ్చేస్తా. థ్యాంక్స్, నమస్తే. గంపుడు పిల్లతో ఇంటిని నింపావే, సాపాదింటూ సంసారాన్ని వేడెక్కించావే. ఇరుగు పొరుగు ముందర సరసాలొద్దండా, గురికెత్తి పడుకోవే, గూర్ఖలాగా మీ వాళ్ళు ఏం